నిజమైన సేవకుడు లక్షణం అనే దాని మీద గత వారము ప్రసంగం జరిగింది. ఈ వారం దాన్ని రెండో భాగాన్ని పొడిగిస్తున్నాను. దేవునికి స్తోత్రాలు. ధనాన్ని ఆశించి చేసేది సేవ కాదు. కష్టమైన నష్టమైన ఉపవాసం ఉన్నా, తిన్నా తినకున్నా, ఏడ్చినా నవ్వినా ఆ సేవ మీదనే ఆధారపడి బ్రతకటము ఆ నిజ సేవకుని యొక్క లక్షణం. అది సేవ మీదే ఆధారపడి బ్రతకాలి. అలాంటి పిలుపు ఎవరికన్నా ఉంటే సేవకు రండి, సేవ మీదే ఆధారపడి జీవిస్తావన్నోళ్ళు రండి, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని దేవుడు ఎక్కడికి పంపుతున్నాడో అక్కడికి పంపిస్తాము, అక్కడ సేవ చేయొచ్చు. ఈ భారతదేశంలో ఎన్నో తాలూకులు, ఎన్నో మండలాలు ఉన్నాయి. ఆ ప్రాంతాలకి వెళ్ళి వాళ్ళు సేవ చేయవచ్చు. దేవుని మీదే ఆధారపడాలా. ఈరోజు చెబుతున్నావు నువ్వు దేవుని మీద ఆధారపడి జీవించాలని ఈరోజు చెబుతున్నాను అంటున్నారు కొందరు. అంటే నువ్వు ఒక స్థితిలో ఒక లెవెల్లో ఉన్నావు కనుక, నీకు ఆర్థికంగా స్తోమత ఉంది కనుక ఆ పదాన్ని వాడుతున్నావు అనుకుంటారు కొందరు. అలా కాదు. నేను మొదట తినకొకటే వచ్చా, తిని వచ్చా, తిన్నాను తినకపోయాను అనేక సార్లు. ఉపవాసాలు ఉన్నాను, ఆహారం లేక, ఇచ్చేవాళ్ళు లేక, దేవుడు ఇస్తాడనే నమ్మకంతో కొనసాగాను. అది ఫెయిత్ వర్క్ అండి. ఈ అమ్మగారు ఏం చెబుతుంది? నా నాయనమ్మ అంటు రుద్దటం నేర్పింది నాకు. నాయన తల్లి రుద్దు అంట్లు అంటే రుద్దా. ఈ నాయనమ్మ ఇప్పుడు రుద్దిస్తుంది నన్ను. ఇక్కడ కూర్చుంది నాయనమ్మ. ఆమెమో చిన్నగున్నప్పుడు రుద్దిచ్చింది, ఈమెమో ముసలోడైన తర్వాత రుద్దిస్తుంది. ఏం మోసే బ్రదరు ఎలా ఉంది? మరి ఏం చేయాలి? అంట్లు రుద్దటం ప్రాక్టీసే ఉంటుంది. ఎవరు లేనప్పుడు ఏం చేస్తావు? హోటల్లో తింటా, లేకపోతే టిఫిన్ చేస్తా, హోటల్లోకి పోయి, లేకపోతే అన్నం తింటా కదా. ఆకలిని చంపుకుంటున్నా. అయితే ఏదో పండో పాలో తాగి బ్రతుకుతా, ఎవరో కానుకలు ఇస్తుంటాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అట్లా. కానీ ఈ రోజున ఉపవాసం ఉండే వాతావరణం లేదు, ఆరోగ్యం లేదు అలాగా. కనుక దేవునికి స్తోత్రాలు. నిజమైన సేవకులు జీవనం ఎలా ఉంటుందంటే ఆమోసు లాగా ఉంటుంది. ఆమోస్ అనే ఒక ప్రవక్త ఉన్నాడు ఇక్కడ బైబిల్ గ్రంథంలో. ఆమోసు గ్రంథం అనే చిన్న ప్రవక్తల గ్రంథం ఉంది. ఆమోస్ అని ఆయన దేవుని చేత పంపబడ్డాడు. ఆయన పశువుల కాపరి, మేడి పండ్లు ఏరుకునేవాడు అని చెప్పబడుతుంది ఆయన వృత్తి. కానీ దేవుని చేత పిలువబడ్డాడు కనుక దేవుడు ఆయనకి ఆహారము ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అమజ్యా అనేవాడు దేవుని చేత పిలువబడలేదు, యెరోబెయాము చేత ఏర్పాటు చేయబడ్డాడు. యెరోబెయాము చేత జీతభత్యాలు పొందుతున్నాడు. ఆయన విగ్రహారాధనని యెరోబెయాము ఏర్పాటు చేశాడు. దానులోనూ బేతెల్లో వాటికి పూజారిగా, ఆయన ఆరాధకుడుగా అక్కడ అమజ్యా ఉన్నాడు అన్నట్టు. చెప్పక తప్పదు. రెండు భాగాలు వేరుగా ఉన్నాయి. ఇది సేవకుల గురించిన సందర్భం, కానీ ఇక్కడ వాతావరణం వచ్చింది కనుక చెబుతున్నాను. సేవకుల గురించి చెప్పేది ఇది, కానీ ఇక్కడ వాక్యం అలా వచ్చింది, అందుకని దాన్ని చెప్పటం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. నేను వర్క్ చేస్తా, ఒకవైపు దేవుని సేవ చేస్తా. చెయ్యి, నిన్ను దేవుడు పిలిస్తే ఆ విధంగా చెయ్యి. వర్క్ చెయ్యి, జీవనాన్ని సంపాదించుకొని తింటూ ఫ్యామిలీని పోషించుకొని దేవుని యొక్క సువార్త చెయ్యి అంటున్నాను. దేవుడు ఆ విధంగా పిలిస్తే. కానీ దేవుడు ఆమోసుని పనిచేసుకొని బతికేవాడిని దేవుడు పిలిచాడు కనుక ఆయన దేవుని పనికి వచ్చేసాడు. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. ప్రవక్త పని చేయటానికి వచ్చాడు. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ ఎలీషా యొక్క ప్రస్తావన పోయిన ఆదివారం వచ్చింది. తర్వాత ఆ ఎలీషాలో రెండు భాగాలు ఉన్నాయి. అక్కడ తనకి
ఆహారం అనేది దేవుడు సప్లై చేయటం, ఇతరులకి ఆహారం ఆయన ద్వారా సప్లై చేయటం, రెండు భాగాలు. మన సమూయేలు దగ్గరికి పావుతులము వెండిని సౌలను తన దాసుడు తీసుకెళ్ళారు. అది సమూయేలు యొక్క పోషణార్థమై. ఎలీషా దగ్గరికి ఎవరో ఆహారం తెచ్చిచ్చారు, దాన్ని ప్రజలకు పెట్టమన్నాడు. రెండు భాగాలు ఉన్నాయి. సేవ చేసే వాళ్ళలో రెండు భాగాలు ఉంటాయి. ఒకటి వాళ్ళ పోషణార్థం, రెండోది అక్కడున్న శిష్యులు ఎవరుంటారో వాళ్ళ పోషణార్థం. శిష్యులు అంటే విశ్వాసులు కాదు, తెచ్చిచ్చేవాళ్ళు కాదు. అక్కడ దేవుని పని కొరకు నిర్ణయింపబడిన కొందరు ఉంటారు. వాళ్ళ పోషణ కొరకు, వాళ్ళకు ఆహారం కొరకు వచ్చిన కానుకల్ని ఇస్తారన్నట్టు, ఆ భోజనాలకు ఇస్తారు. ఆ భాగం వేరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ఇక్కడ చూడండి, దేవుని యొక్క వాక్యంలో దేవుని సేవ చేయవారికి సహాయం చేయటం అనేది, దేవుని యొక్క సేవ చేయటానికి సహాయం చేయటం అనేది ప్రాముఖ్యమైనది, అది ఆశీర్వాదకరమైనది. దేవుని సేవ చేసే వాళ్ళకి సహాయం చేయాలి. పాస్టర్ గారు మీరే సహాయం చేయండి మాకంటే, నాకు కోట్లు విస్తరిస్తే ఒకవేళ భూమి మీద బతికొండగానే మీ అందరికి తలా ఒక ఇల్లు కట్టిద్దాం. మరి ఏం చేస్తారు? నా దగ్గర ఇంజనీరింగ్ చేయాలా? అంతేనా? హోటల్ ఒక 100 కోట్లు తయారైంది అనుకో, తలా ఒక ఇల్లు మంజూరు చేయొచ్చు. మంచి స్ట్రాంగ్గా గవర్నమెంట్ ఇచ్చే విధంగా కాదు. మరి ధనమే లేనప్పుడు, నా దగ్గర లేనప్పుడు నేనే ఇవ్వాలి. అయితే దేవుని యొక్క పరిచర్య కొరకు రెండు భాగాల కొరకు విశ్వాసులు సహకారం చేయాలి. ఒక భాగము సేవకుడు పోషణార్థము, రెండవ భాగము సేవకుడి దగ్గర ఎవరన్నా సేవకులు ఉంటే వాళ్ళ ఆహారం నిమిత్తమే. ఈ రెండు భాగాలని ఈ యొక్క వాక్యంలో చూస్తున్నాం. దేవునికి స్తోత్రాలు. 1 కొరింథీలో 9వ అధ్యాయం 7 నుంచి 14 వచనాలు గమనించండి. 1 కొరింథీలో 1 కొరింథీ 9వ అధ్యాయము 7వ వచనం నుంచి, ఎవడైనను తన సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చేయునా, ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినని వాడెవడో, మందన కాసి మంద పాలు త్రాగని వాడెవడో. ఈ మాటలు లోకాచారమును బట్టి చెప్పుచున్నానా? ధర్మశాస్త్రము కూడా వీటిని చెప్పుచున్నది కదా. కళ్ళము త్రొక్కుసున్న ఎద్దు మూతికి సిక్కము పెట్టవద్దు. కళ్ళం తొక్కుసున్న ఎద్దు మూతికి అంటే దీని అర్థం ఏంటి? కళ్ళం తొక్కేది ఎవరు? కళ్ళమ్ము తొక్కేది ఎవరు? సేవకుడు. సేవకుడు అంటే అర్థం ఏంటి? ఎద్దు అన్నట్టు. ఈ అమ్మగారు అన్నది, మా అబ్బాయిని నేను కొట్టగానే అది ఎద్దులాగా కొట్టి ఎద్దులాగా పోతాడు, ఎద్దులాగా నడుచుకుంటూ పోతాడు. ఆ రోజు నుంచి ఆ పిల్లగాడిని పట్టించుకోలేదు. నేను దెబ్బలు కొట్టదలుచుకోలేదు, నేను తిట్టదలుచుకోలేదు. నీ ఇష్టంకి ఇష్టాపరం ఆ పిల్లగాడు, నువ్వు ఎట్టాడు బతకండి అని వదిలేసి ఇప్పుడు ఈ అమ్మగారి మాట వాడట్లేదు. నేను వదిలిపెట్టినందుకు ఒక్క దెబ్బ కొడితే చర్చిలో కూర్చోలేదని అన్నాడు. ఆ గోడకు తగిలిందేమో, ఇట్లా చర్మం కొంచెం తిట్లు, ఇక్కడ బ్లడ్ వచ్చింది. దానికి ఒక మాట తిట్టింది నన్ను. నువ్వు ఇది తిట్టినందుకు ఎద్దు అన్నావు కనుక బైబిల్ కూడా నన్ను ఎద్దే అంటుంది. బైబిల్ కూడా ఎద్దే అంటుంది. నువ్వు తిట్టినందుకు గనుక నీ పిల్లగాడిని నువ్వే పెంచుకో, నీ ఇష్టం వచ్చినట్టు. వాడికి ఒక్క పైసా కూడా ఈడు ఇప్పుడు ఈ అమ్మకి. ఎందుకని? ఆమె పెంపకం అట్లుంది. కొట్టదు, ముద్దు పెట్టుకుంటారు కానీ కొట్టదు. కొట్టకపోతే ఏమవుతుంది? భుజాల మీద ఎక్కి కూర్చుంటారు, ఆవారగాళ్ళు అవుతారు. అదండి, బాగా దంచుతున్నారు. చిన్న ఇడిగిడిగిడిగిడి అల్లరోడు ఇలాంటి వయసు నుంచి చిన్నగా తల్లి అదుపా తండ్రి అదుపు ఎవరో ఒకటిది, ఒకళ్ళు అదుపు ఉండాలి. తల్లిది కానీ తండ్రిది కానీ పిల్లలకు అదుపు ఉండాలి. అంటే సాగు కొట్టమని కాదు అర్థం, మామూలుగా బెదురు భయపెట్టడం కొరకు దేవుడు బెత్తమాడమని బైబిల్లో చెప్పాడు. కళ్ళం దొక్కుసున్న ఎద్దు మూతికి సిక్కం పెట్టద్దు. సేవకుని మూతికి సిక్క వేస్తే, మా పిల్లగాడికి 10,000 కట్టమని, ఫీజు కట్టమని 10,000 ఇచ్చింది ఆ అమ్మ. ఏమంటుంది 10,000 ఇచ్చి? ఆ చంద్రకళమ్మ అక్కడికి వెళ్ళిందంట. చంద్రకళమ్మ
అన్నదంట. నువ్వు 10,000 ఇచ్చావంటగా పలానా పాస్టర్కి అనేసరికి ఈమెకి పైసలు ఇవ్వటం బంద్ చేసింది. నా మాటలు అర్థమైందా? అంటే సిక్క వేస్తావు అన్నట్టు, నువ్వు సిక్కలేసే మనిషివి. సిక్కం అంటే ఏంటి? మూతికి సిక్కం పెడితే ఏమైతే మేత మేయదు. దున్నేటప్పుడు మేత ఎందుకు తినాలా? మేత తినుకుంటూ నడిస్తే అదేం దున్నుద్ది? ఎద్దు. అందుకని సిక్కం పెడతారు. దున్నేటప్పుడే మాత్రమే సిక్కం, వేరే టైప్లో సిక్కం తీసేస్తారు, మేత మేస్తుంది. బల్ల తెచ్చుకుంటుంది, బల్ల దున్నినప్పుడు మూతికి పెట్టు సిక్కం అంటుంది. అది ఏంది? గొడ్డు, మరి ఎద్దు. నాకు తెలుసు, ఆ ప్రాంతాల్లో చూసే కనుక తెలుస్తుంది కొంతమేరకు. కళ్ళముత్ర కూసున్న ఎద్దు మూతికి సిక్కము పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది. దేవుడు ఎడ్ల కొరకు విచారించుతున్నాడా? కేవలం మన కొరకు దీన్ని చెప్పుతున్నాడా? తర్వాత అవును, మన కొరకే కదా ఈ మాట వ్రాయబడెను. ఎలయనగా దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్ళం త్రొక్కించువాడు పంటలో పాలు పొందుదునను ఆశతో త్రొక్కింపవలెను. ఇక్కడ ఒక సందర్భం ఉందండి, చూడండి. మన మత్తయ్యను గుర్తు చేస్తున్నా నేను. ఆయన ఎప్పుడు ఫోన్లో ఏం మాట్లాడతాడంటే, ఆ పంట దగ్గరకు పోయినప్పుడు ఎర్ర దిగులు పడింది, ప్రార్థన చేయండి, ఇది నాశనం అయిపోవాలి. ఆ రాంపురం అనే గ్రామంలో నేను పనిచేస్తున్నప్పుడు కందిసేదికి పురుగు పడింది, కందికాయలకి పురుగు పడింది. ఆయన నన్ను తీసుకుపోయాడు పొలంలోకి. కొబ్బరి నేను పట్టుకురా అన్న, తెచ్చాడు. ఒక పురుగుని పట్టరా అన్న, ప్రార్థన చేసే కొబ్బరి నూనెకి నీ దగ్గర మందు ఉంది కదా, ఎండోసల్ఫాను, పురుగుల మందు కొడతావు కదా, ఆ ఎండోసల్ఫాన్ని నువ్వేయి, ఒక పురుగు మీద నువ్వేయి, నేను ప్రార్థన చేసిన కొబ్బరి నూనె మరొక పురుగు మీద వేస్తానన్నా. నేను వేసిన పురుగు, నా కొబ్బరి నూనె ప్రార్థన చేసిన తర్వాత కొబ్బరి నూనెని సొక్కేసి ఒక పురుగు మీద, ఆయన ఎండోసల్ఫాన్ని మరొక పురుగు మీద వేసిండు. నా పురుగు చచ్చిపోయింది, ఆయన పురుగు చావలా. నువ్వు ఎండోసల్ఫాన్ని కొడుతున్నావు కదా, నీ పురుగులు సావో, మొత్తం తెగులు తినిపోతుంది పంట అంతా. ఇదిగో నేను ప్రార్థన చేసే చూడు, ఆ పురుగు చచ్చింది కదా, అయితే ఈ కొబ్బరి నూనె బాటిల్ని ఆ డబ్బాలో పోసి ఈ కొబ్బరి నూనె అంతా నీళ్ళలో కలిపి కొట్టేసేయి అన్నా. 2 సార్లు దేవునికి ఇచ్చాడండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను అక్కడి నుంచి వెళ్ళిపోయా, గుంటూరు జిల్లాకి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన నాకు కానుక ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కందిసేనులో 2 సార్లు. అయితే ఆ బ్రదర్ని ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, ప్రార్థన చెయ్యి, ప్రార్థన చెయ్యి. దున్నువాడు ఏం చేస్తాడంటే ఆశతో దున్నుతాడు, నాటువాడు ఆశతో నాటుతాడు, పంట కొరకు ఎదురు చూస్తాడు. వ్యవసాయదారుడి గురించి చెప్తున్నాను నేను. ప్రతి పని చేసేవాడు ఒక ఆశతో చేస్తాడు. సేవకునికి అయితే ఆశ లేదు, ఇలాంటి ఆత్మ కోతే ఆశ ఉంటుంది. వ్యవసాయదారుడికి ఆశ. నేను ప్రార్థన చేస్తా, ఆ టైంలో ప్రార్థన చేస్తా, దేవుడు కనికరిస్తే ఆ పంట ఇంట్లోకి వస్తుంది. ఒకవేళ ఏదన్నా పొరపాటు అయితే అది ఆగమైపోతుంది. ఈ సంవత్సరము తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో మొన్నొచ్చిన తుఫానికి పంటలన్నీ పాడైపోయినాయి. శ్రీలంక అంతా మునిగిపోయింది, చెన్నై కూడా మునిగిపోయింది. దేవుని ఆశీర్వాదం ఉంటేనే ఆ పంట అనేది ఇంట్లోకి వస్తుంది. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి నాకే భయం వేస్తుంది. పంటల గురించి కాదు, మన దేశం మీద జరుగుతున్న తుఫాన్ల బీభత్సం కానీ, లేకపోతే ఈ యొక్క కరువు కాటకాల బీభత్సం కానీ, యుద్ధాల యొక్క వాతావరణాన్ని చూసినప్పుడు ఇంకేముంది, అంతా అయిపోయింది, ఇది ప్రభు వచ్చేస్తాడు, ఇక మనం భూమి మీద ఉండంలే, వీటన్నిటి కొరకు ఆశలు ఎందుకు అన్నట్టుగా భావన కలిగి నా రక్తం అంతా చచ్చిపోయి చల్లగయ్యి మెత్తగయ్యి నేను ప్రభు కొరకు సిద్ధపడుతున్నాను. వీటి మీద ఆశలు ఎందుకు పెట్టుకోవాలని, రాకడ వచ్చేస్తుంది, ఇవన్నీ జరిగిపోతున్నాయి కనుక అని రాకడ కొరకు ఎదురు చూస్తుందా. మనందరికీ అది ఉండదు, మనకి సంపాదనే గురి కదా. అందుకని దున్నువారు ఏం చేస్తారంటే ఆశతో దున్నుతారు, కళ్ళ త్రొక్కించేవాడు ఏం చేస్తాడంటే పంటలో పాలు పొందుదునను ఆశతో త్రొక్కిస్తాడు.
మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకొనుట గొప్ప కార్యమా? ఇతరులకు మీ పైన ఈ అధికారములో పాలు కలిగిన ఎడల మాకు ఎక్కువ కలదు కదా. అయితే మేము ఈ అధికారమును వినియోగించుకునలేదు. క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలుగజేయకుండుటకై అన్నిటినీ సహించుచున్నాము. ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయము వలన జీవనము చేయుచున్నారనియు. ఇక్కడ గమనించండి, ఆలయ కృత్యాలు చేసేవాళ్ళు, కార్యాలు చేసేవాళ్ళు, పనులు చేసేవాళ్ళు, ఆలయ సంబంధమైన పనులు చేసేవాళ్ళు ఆలయము వలన జీవిస్తారు. బలిపీఠమున వద్ద కనిపెట్టుకొని ఉండేవారు బలిపీఠముతో పాలివారే ఉన్నారని మీరు ఎరుగురా. తర్వాత అలాగున సువార్త ప్రకటించువాడు సువార్త వలన జీవింపవలెనని ప్రభువు నియమించి ఉన్నాడు. సువార్త పనిచేసేవాళ్ళు ఎట్లా బ్రతకాలంటే శరీరాన్ని పోషించాలి కదా. ఇప్పుడు ఛార్జింగ్ లైట్కి ఛార్జింగ్ అయిపోయింది, మళ్ళీ ఛార్జింగ్ పెడితేనే కదా వెలుగు వచ్చేది. అలానే మనిషికి ఈ దమ్ అయిపోతుంది. ఉదయం పోయేసరికి నీరసం వచ్చేస్తుంది, ఆకలి బగ్గులు వేసేసరికి మళ్ళీ ఛార్జింగ్ చేయాలి. లోపల పేగుల్లోకి ఏమన్నా వేస్తే ఛార్జింగ్ అవుతుంది. మళ్ళీ పగలంతా బలం వస్తుంది పని చేయటానికి. తిరగకపోతే యాడ్ నుంచి వస్తుంది బలం. అలానే మన ఈ యొక్క సువార్త ప్రకటించేవారు సువార్త వలన బతుకుతారు. సువార్త ప్రకటించేవారు ఇక్కడ ఒక ఆయన ట్రైనింగ్ పెట్టాడు. ఈ మంగళవారపల్లి పిల్లగాళ్ళందరినీ ట్రైనింగ్కి రండి అన్నాడు. ఒక్కడు రాలా. మంగళవారపల్లిలో వయసు పిల్లగాళ్ళు ఉన్నారు చూడు, వాళ్ళు సేవకులు కాదు కదా, వాళ్ళని చూపించి వాళ్ళ దగ్గర ఏం తీసుకుంటాడేమో. దేవుని పరిచర్య చేసేవాళ్ళు దేవుని పిలుపు కలిగిన సేవకులకే ట్రైనింగ్ ఇప్పించాలి, కానీ వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు. దేవుని పని చేసే వాళ్ళకి మాత్రమే ట్రైనింగ్ ఇప్పించాలి. దేవుని పిలుపు కలిగిన వారు ఎవరుంటారో వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పిస్తే ఇక్కడ నాకు పంపించి వాళ్ళు బైబిల్ ట్రైనింగ్ తీసుకొని దేవుని పరిచర్య చేస్తారు. దేవుని యొక్క పరిచర్య చేస్తారు. నీ హృదయం స్వచ్ఛంగా ఉండాలి, తెల్లగా ఉండాలి, క్లియర్గా ఉండాలి. హృదయం క్లియర్గా ఉండాలి. ప్రజలు నిన్ను నమ్మాలా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక దేవుని పరిచర్య చేయాలంటే ఇందులో కొన్ని భాగాలు ఉన్నాయి అన్నాడు. దేవుని పరిచర్య చేసేవాళ్ళు ఎలా బ్రతుకుతారు చెప్పండి? సువార్త చేయటం వలన వాళ్ళు బ్రతుకు సాగించెదరు. దేవుని సువార్త చెప్పాలా, అన్నం తినాలా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నాకెవరు ఎక్కడి నుంచి ఎవరు, మన సంఘమే ఇస్తుంది. అక్కడి నుంచి ఇక్కడి నుంచి కానుకలు పంపుతారు నా ఫోన్ నెంబర్కి, ఎక్కడెక్కడో పంపుతారు. వాటితో నేను జీవిస్తాను, దేవుని వాక్యం ప్రకటిస్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా దేవుని వాక్యంలో ఇంకోటి చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 15వ వాక్యం 18వ వాక్యం. ఫిలిప్పీలు నాలాగా పని చేస్తాను దేవుని పని అన్నోళ్ళు ముందుకు వస్తే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తా. బైబిల్ క్లాసులో అయితే వేరే చోట బైబిల్ కళాశాలకు పంపిస్తాం, నేర్పించి వాళ్ళని సేవలో ఉంచుతాం. అది పద్ధతి. కనుక దేవునికి స్తోత్రాలు. ఈ వాక్యం చూడండి, 4వ అధ్యాయం 15వ వాక్యము తర్వాత 18వ వాక్యం ఏముందంటే, ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇరుసు విషయంలోనూ పుచ్చుకొన విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘపు వారు నాతో పాలేవారు కాలేదని మీకు తెలియను. 18వ వచనం, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవే. మిమ్మల్ని గురించి మీరు ఏమనుకుంటున్నారు? చాలామంది దశంభాగాలు తీస్తున్నారు కదండి. 100 రూపాయలు కూడా దశంభాగమే, కొందరికి 50 రూపాయలు కూడా దశంభాగమే.
మరొకరికి 10 రూపాయలు కూడా దశమ భాగమే. నేనేమంటలేదు, పాపం వాళ్ళకి తెలియక అడ్డ చేస్తున్నారు. దశమ భాగం అనేది 10వ వంతు దేవుని సేవకు అప్పగించటము ఉన్నది బైబిల్ గ్రంథం. క్రొత్త నిబంధనలో అలాగ లేదు. క్రొత్త నిబంధనలో నీకున్న ఆస్తి అంతా నువ్వు సమర్పిస్తే, నువ్వు సమర్పణ కలిగి ఉంటే నీకున్న ఆస్తి అంతా దేవునికి ఇచ్చేయాలి. అసలు లెక్క అది, దశమ భాగం కాదు. అర్థమైందా? ఇది విచిత్రంగా లేదు. అసలు అపోస్తుల కాలంలో అదే చేశారు. కానీ అంత ఘోరంగా ఇప్పుడు సంఘాలు పోవట్లేదు. ఏదో కొంత కాలం తీసుకొని బ్రతుకుతూ సాగిస్తూ సువార్త చేస్తున్నారు. అయితే ఇక్కడ వీరందరూ ఇచ్చే ధనధాన్యం అనేది దేవునికి ఇష్టమవుతుంది, అది దేవునికి ప్రీతికరం అవుతుంది, ఇష్టం అవుతుంది. ఎందుకనంటే ఆయన పని జరుగుతుంది కనుక, ఆయన సువార్త పని జరుగుతుంది కనుక ఆయనకి ఇష్టమును ప్రీతికరం అవుతుంది. మనం ఇచ్చే కానుకలు అనేవి ఒకటి. ఈ పౌలు గారికేమో అది సువాసన అవుతుంది. సువాసన అంటే ఏంటి? మంచి వాసన, అత్తరు లాంటి వాసన అవుతుంది. ఏంటిది? నువ్వు ఇచ్చే కానుకను గురించి ఇక్కడ రాయబడింది. అమ్మ అయ్యా రాయబడింది, నిన్ను నువ్వు హృదయపూర్తిగా నువ్వు సమర్పించుకునే విధంగా తయారు కావాలి అని వాక్యం బోధిస్తుంది. హృదయపూర్తిగా సమర్పణ చేయాలి. ఇక్కడ రెండు భాగాలు చెప్పబడినవి. ఒకటి దేవునికి ప్రీతికరము, ఇష్టము. మనం ఇచ్చే ధనధాన్య కానుకలు అనేవి దేవునికి ఇష్టమా, ప్రీతికరమా? దేవుని సొత్తు నేను తీసుకుంటే నాకు నష్టం వస్తుంది అనేది, అది దేవుని సొత్తు, దేవుని సేవకే వాడబడాలి. ప్రీతికరము, ఇష్టము దేవునికి. మనుషులంటే ఇక్కడ దైవజనుడైన పౌలు గారికి అది సువాసన అని చెప్పబడింది. ఇక్కడ దేవునికి స్తోత్రాలు. ఏపీలో సేవకులు జీతాల మీద, డబ్బుపై ఆధారపడరాదో దేవుని పనిచేసేవాళ్ళు, వాళ్ళు వర్ధిల్లరు. మేమందరం ప్రార్థన చేస్తుంటే ఇక్కడ నిన్న ఒక ఆయన వచ్చి పైసల కొరకు ఆడ కూర్చున్నాడు. నేనేడు ప్రార్థన చేస్తుంటే మన ఇజ్రాయిల్ వచ్చి నన్ను పిలుతున్నాడు. నేను కళ్ళు తెరిచా, ఏంది శబ్దాలు వస్తున్నాయి అని ఇటు అంటున్నాడు. ఆయనకు నన్ను చూపెట్టండి, నేను ప్రార్థనలో ఉన్నానయ్యా. ఆయన ఎవరు పైసల కొరకు వచ్చేసి, ఆయన ఒక సేవకుడట, పైసల కొరకు వచ్చి ఆడు కూర్చున్నాడు. ఎవరు ఇస్తారు పైసలు? నేనేమను 10 రూపాయలు కూడా ఈయన ఆయనకి ఎందుకో చెప్పాలా? ఆయన సేవగా చేసేది ఊళ్ళూళ్ళు తిరిగి ఆ ఇంటికి తిరిగి పైసలు పోగు చేసుకొని ఇంటికి పోతాడు సాయంత్రానికి. ఆయనేం సేవ చేస్తున్నాడు? ఏ ఆత్మకు సేవ చేస్తున్నాడు ఆయన. మా అమ్మగారు కనికరించి ఇక్కడ సల్లీళ్ళు ఇస్తే ఆ దీవినే అని ఆ అమ్మగారు వచ్చేదాకా వెయిటింగ్లో ఉన్నాడు. అది సేవ, ఆయన సేవ. నా సేవ అది కాదు. నేను ప్రార్థన చేయాలా, ఆహారం తినాలా, లేకపోతే ఏదైనా ఊళ్ళు దర్శించాలా, ఇష్టమైతే ఎక్కడన్నా విశ్వాసులను దర్శించాలా. నా పని వేరే ఉంది. అసలు బజార్లో కూర్చోవటం కూడా నాకు అసలు ఇష్టం ఉండదు. నేను కూర్చోను కదా. ఎప్పుడైనా ఛాయ్ తాగినా దన్నుమని వెళ్ళిపోతా. అక్కడ ఉండను నేను. అక్కడ ఏం అవసరం? బాన్సాడ్లో 2 ఉన్నారు, ఎప్పుడు ఆటే కూర్చొని ఉంటారు, ముచ్చట్లు పెట్టుకుంటారు. వాళ్ళకి పైసలు ఎక్కడి నుంచి వస్తాయో కదా. దేవుని పని చేసేవాళ్ళు దేవుని పని చేయాలి, దేవుని సొమ్ము తినుకుంటారు. దేవుని వైపు చూడాలి. ఒకటి, ఆమోసు ఎక్కడో ట్రైనింగ్ చేయలేదు, ట్రైనింగ్ అవ్వలేదు. ప్రవక్తలకు స్కూళ్ళు ఉండేవి పూర్వం. స్కూళ్ళు ఇప్పుడు బైబిల్ కాలేజీలు ఉన్నట్టుగా, బైబిల్ స్కూల్స్ ఉన్నట్టుగా ఆ రోజుల్లో ప్రవక్తలకి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. ఎలీషా కాలంలో మాట. ఈ ఆమోస్ గారు పశువుల కాపరి. ఇక్కడ చెప్పబడింది 1 సమూయేలు 19వ అధ్యాయము. నేను ఆఫ్ చేస్తున్నాను విషయాన్ని. నా మధురమైన మాటలు వినాలంటే వాక్యం వినాలంటే శ్రద్ధగా ఆలకించాలి. నేను చెప్పే 4 మాటలే కానీ ఈ 1 సమూయేలు 19వ అధ్యాయము, సమూయేలు 19వ అధ్యాయము 20వ వాక్యం ఏమన్నాడు అక్కడ? 20వ వాక్యంలో ఒకటో సమూయేలు 19:20 ఏమన్నాడు? దావీదును పట్టుకున్నట్టుకై సౌలు దూతలను పంపెను. వీరు వచ్చి ప్రవక్తల సమాజముగా కూడుకొని ప్రకటించుటయు
సమూయేలు వారి మీద నాయకుడిగా నిలుచుటయు చూడగా దేవుని ఆత్మ సౌలు పంపిన దూతల మీదకి వచ్చిన కనుక వారును ప్రకటింపనారంభించిరి. ఇక్కడ ప్రవక్తల సమాజముగా ఉన్నారు చూడండి. ప్రవక్తలు సమాజముగా కూడుకొని ప్రకటించుటయు. ప్రవక్తలు ఏం చేస్తున్నారు? ఇట్లా సమాజంగా, మనం కూడుకునేది సమాజం అన్నట్టు, ఇట్లా సమాజంగా కూడుకుని ప్రకటన చేస్తున్నారు వాళ్ళు. అది మనకు ఉదాహరణ. ఆ ప్రవక్తలందరూ పెద్ద ప్రవక్త దగ్గర ట్రైనింగ్ తీసుకుంటుంటారు. ప్రార్థన చేయటం ఎలాగా, అదంతా విధానం ఏంటని లేకపోతే తెలీదు. రెండవ రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో 3వ వాక్యం. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 3వ వాక్యం. అక్కడేముంది? 3వ వచనము. బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు అన్నాడు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీవు ఎరుగుదువా అని ఎలీషాను అడుగుగా అతడు నేను ఎరుగుదును అన్నాడు. తర్వాత 15వ వాక్యంలో, ఎరుకో దగ్గర నుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతను చూసి ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచిన్నదని చెప్పుకొని అతన్ని ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారము చేసి అని ఉంటుంది. అంతేనా? తర్వాత 4వ అధ్యాయంలో, అదే రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో 6వ వాక్యంలో ఏమన్నాడంటే, పాత్రలన్నీ నిండిన తర్వాత పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పిన. అంతలో నూనె నిలిచిపోయెను. ఇది 6వ వాక్యం. 38వ వాక్యం మన 4:38. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుండి ఉండగా అతడు తన పనివానిని పిలిచి పెద్ద కొండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తలకు కూర వంట చేయమని సెలవిచ్చింది. ఇక్కడ ప్రవక్తల శిష్యులకు అని ఉంటుంది. ప్రవక్తల శిష్యులకు పాయింట్ అర్థం చేసుకునాలి. బైబిల్ ఇష్టం వచ్చినట్టు చదివితే అర్థం కాదు. ప్రవక్తల శిష్యులు ఎందుకున్నారు అక్కడ? వాళ్ళు ట్రైనింగ్లో ఉన్నారు. వాళ్ళలో ప్రవక్త తేలాల. ప్రవక్తలలో పెద్దవారు అయినప్పుడు ప్రవక్త తేలాల. అందుకని వయసులో చిన్నగా ఉన్నారు. 38 నుంచి 41 వరకు చదువుకున్నప్పుడు ఇక్కడ కొన్ని వింతలు జరుగుతున్నవి. ఏంటి వింతలు? ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుండి ఉండగా అతడు తన పనివానిని పిలిచి పెద్ద కొండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చును. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలంలోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూసి దాని గుణమెరుగుక దాని తీగలు తెంపి ఒడి నిండా కోసుకొని వచ్చి వాటిని తరిగి కూరకొండలో వేసెను. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూసి, దైవజనుడా, కొండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మానిరి. అతడు పిండి కొంత తెమ్మనెను. వారు తేగ కొండలో దాన్ని వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించకూడని చెప్పాను. వడ్డింపగా కొండలో మరి ఏ జబ్బు కనిపింపకపోయాను. మరియు ఒకడు బయల్షా లిషాలుడి మొదటి పంట బాపతి అవల పిండితో చేయబడిన 20 రొట్టెలను, కొత్త గోధుమ వెన్నులను, కొన్ని పండ్లను తీసుకుని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా అతడు జనులు భోజనము చేయుటకు దాన్ని వడ్డించుమనెను. అయితే అతని పనివాడు 100 మందికి వడ్డించుటకు ఇవి ఎంతవని చెప్పగా అతడు వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చున్నాడు కనుక జనులు భోజనము చేయుటట్లు వడ్డించమని మరలా ఆజ్ఞ ఇచ్చును. పనివాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తర్వాత మిగిలిపోయాను. ఇది వాక్యం. ఇదంతా ఎందుకంటే ఇక్కడ ప్రవక్తల శిష్యులకు లేక అక్కడున్న జనాలకి వడ్డించుట ఆహారం.
ఆ యొక్క సమూయేలుకి కానీ, ఎలీషాకి కానీ, ఏలియాకి కానీ వాళ్ళకి ధనధాన్యాలు చేతులకు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? ఎవరో తెచ్చిస్తారు. వాళ్ళకి ఆహారం పెడతారు, వాళ్ళు కూడా తినేస్తారు, జీవిస్తూ దేవుని పని చేస్తారు. అయితే వాళ్ళు కొందరికి ట్రైనింగ్ ఇస్తుంటుంటారు. పెద్ద ఆయన స్కూల్ పెడతాడు, ప్రవక్తల స్కూల్ అని, ప్రాఫెట్స్ స్కూల్, ది స్కూల్ ఆఫ్ ప్రాఫెట్స్. ఆ కాలంలో ది స్కూల్ ఆఫ్ సీర్స్, మన దీర్ఘదర్శులు అంటారు వాళ్ళు. ప్రవక్త కాలానికి ముందు దీర్ఘదర్శి అనేవాడు. దీర్ఘదర్శి పోయింది, ప్రవక్త వచ్చాడు. ఈ ప్రవక్తలు నేటి కాలం వరకు దేవునికి స్తోత్రాలు. దేవుని యొక్క సేవకులు జీవించే విధానం అనేది అలా ఉంటుంది. కొందరికి 40,000 జీతం, ఒక్కొక్క సేవకు, ఒక అయ్యగారికి 40,000 జీతం, ఒక అయ్యగారికి 50,000 జీతం. ఆయన ఏం సేవ చేస్తారండి? వాళ్ళు 100 ఏళ్ళ నుంచి సేవ చేస్తారు. ఆ మందిరం అట్లానే ఉంది, దానిలో జనం కూడా అట్లానే ఉన్నారు. ఆ 100లో 3వ భాగం లేదు నా కాలము. నేను వచ్చి ఈ సేవను కొత్తగా తయారు చేసే మందిరం కట్టేసి. ఎక్కడుందంటారు రాజ్యం? దేవుని దగ్గర నుంచి వచ్చారు మీ అంతా, దేవుని దగ్గర నుంచి దిగి వచ్చారు మీ అంతా. ఎట్లా? ఒక మీటింగ్ పెడుతున్న బాన్సువాడలో ఆ చివరన ఆ రోజున ఒక కల పడుతుంది నాకు. ఏం కనపడుతుందంటే ఆకాశం నుంచి గొర్రెలు దిగుతున్నాయి నా దగ్గరికి. ఇదే దేవుడు మాట్లాడటం. ఒక అబ్బాయి అడిగాడు నన్ను, అయ్యగారు మిమ్మల్ని దేవుడు పిలిచాడా అని అడిగాడు. నన్ను పిలవలేదులేయ్యా అన్న. ఎందుకు నాకు మరి ఆయన అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్పవలసిన అవసరం వచ్చింది. తర్వాత పిలిచాడా సమర్పించుకొని దేవుని సేవకు వచ్చిన తర్వాత అంటే ఇదే ఆయన పిలుపు. ఆకాశం నుంచి గొర్రెలు దిగి వస్తున్నాయండి, తెల్లగా ఉంటాయి, బొచ్చు కలిగిన గొర్రెలు. కొన్ని బక్కగా ఉన్నాయి, కొన్నేమో బలంగా ఉన్నాయి. గొర్రెలు ఆ దర్శనము నెరవేరుస్తున్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క పిలుపు అందులో కనపడుతుంది. ఆ విజన్లో నీకు కలబడినా లేక దర్శనం వచ్చినా ఇవి కనపడతాయి. దేవుడు ఎట్లా మాట్లాడతాడు దేవుడు? 5 రకాలు ఉన్నాయి మాట్లాడే విధానాలు. దేవదూతల ద్వారా మాట్లాడవచ్చు. గిద్యోనుతో దేవుని యొక్క దూత మాట్లాడుట ఉదాహరణ. వాక్యం ద్వారా మాట్లాడవచ్చు. ఒక వాక్యము నిన్ను పిలుస్తూ ఉంటుంది, ఒత్తిడి చేస్తూ ఉంటుంది పరిచయం చేయటానికి. కుమారుడు ద్వారా మాట్లాడవచ్చు. దేవుని యొక్క స్వరాన్ని డైరెక్ట్గా వినవచ్చు. గుసగుసని ఏమొస్తుంది, దేవుని స్వరం చెవులో వస్తుంది. దర్శనం రావచ్చు, కళ రావచ్చు. దానిలో ఈ యొక్క దేవుని పని జరిగిస్తున్నట్టుగా కనపడుతుందండి. పొలం కనపడుతుంది. పొలం అనేది పండటము, పొలాన్ని నూర్పిడి చేస్తాము, లేకపోతే పొలాన్ని కోస్తున్నట్టుగా తెలుస్తుంది. అది దేవుని పిలుపు. రకరకాలుగా ఉంది. ఒకడంటాడు పిలుపు లేదు, నా తలుపు లేదు అంటాడు. ఆయన దగ్గరికి ఎప్పుడు ముగ్గురే వస్తారు విశ్వాసులు. పిలుపు లేదు, నా తలుపు లేదంట. నేనన్నా ఆయనతో, సార్ దేవుని పిలుపుతో పని చేయాలన్నాను. పిలుపు లేదు, తలుపు లేదు, అందరూ సేవ చేయొచ్చు అన్నాడు. అందుకని నీకు డోరు మూయబడింది. ఆయన దగ్గరికి ఒక్కళ్ళు రాదు, ఒక్క విశ్వాసి రాదు, వాక్యం వినదు. గంటల తరబడి దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయాలండి. ఆత్మలు రావాలంటే ప్రార్థన. వేరే మార్గం లేదు. నీకు 50,000 జీతం వస్తుంటే నువ్వేం ప్రార్థన చేస్తావు? ఆరాము కొనుక్కొచ్చుకుంటుంది ఏంటో, ఏడ కాకపోతే ఇంకోసారి ట్రాన్స్ఫర్ అనుకుంటావు కదా. వాళ్ళు పెద్దోళ్ళు మారుస్తారు, ఏటో పంపిస్తారు, వెళ్ళిపోతాడు. ఎక్కడో సంఘం ఇస్తారు, అక్కడ సంఘం జీలగొట్టడం, లేకపోతే అక్కడ సంఘాన్ని బాగు చేయటం ఏదో చేస్తాడు, వెళ్ళిపోతాడు. అట్లా ఉంటుంది జీతగాళ్ళ పనులు. బైబిల్లో ఇప్పుడు వాక్యం చెప్పేది చూడు ఒకటి, దేవుని యొక్క సేవకులు సువార్త ప్రకటించుట వలన జీవిస్తారు. సువార్త ప్రకటించటమే నా జీతము అని రాయబడింది. దేవుడు ఇస్తాడు జీతం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జీవించడానికి కావలసిన సొమ్ముని దేవుడు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మోకాళ్ళ మీద ఉండండి, ప్రార్థన చేసుకుందాం.